విజయవంతం చేయడానికి మీరు ఓవరాల్ గా అంటే ఒక అంతిమంగా మీరు ఒక వ్యాఖ్యానం చెప్పగలరు? I am not used for broadcasting. INPR. Yes, INPR. Okay. Yes, sir. సో ఈ సమ్మిట్ యొక్క ఉద్దేశం ముఖ్యమంత్రి గారు ఈ కూటమి ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల కాలంలో 20 లక్షలకు మించి ఉద్యోగ అవకాశాలని ఈ రాష్ట్రంలోని యువత యువకులకి అందించాలి అనే లక్ష్యంతో పనిచేస్తుంది. తర్వాత ప్రపంచంలో వచ్చిన సాంకేతిక అభివృద్ధిని ఆసరా చేసుకుని ఆ సాంకేతికతని వ్యవసాయ రంగంలో కూడా ప్రవేశపెట్టి రైతులకి మెరుగైన ధరలు, గిట్టుబాటు ధరలు లభించే విధంగా చేయాలనే లక్ష్యంతో ఈరోజు ఇక్కడ ఈ 2 రోజుల సమ్మిట్ జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. ఈ సక్సెస్ కి అలాగే మీరు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. సో ఈ ప్రభుత్వము ఒక పథకానికి శ్రీకారం చుట్టింది, ప్రతి పేదవాడికి ఒక ఇల్లు అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చింది కదా. మరి అంటే గత ప్రభుత్వం 32 లక్షల ఇల్లు నిర్మిస్తామని చెప్పి హామీ ఇచ్చింది తప్పిస్తే ఎక్కడ కూడా విజయవంతం కాలేకపోయింది 100%. మరి ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి పేదవాడికి ఇల్లు 2029 కల్లా సాధ్యపడుతుందా నిర్మించి ఇవ్వటం? మీరు అన్నారు గత ప్రభుత్వం చేయలేకపోయిందని. ఏ ప్రభుత్వం అయినా సరే ఒక పథకాన్ని తీసుకున్నప్పుడు దానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలి. అంతేగాని మనసులో తోచిందే చెప్పేసేసి అనౌన్స్ చేసేసి నా పని అయిపోయిందని భావిస్తే గతంలో ఏ విధంగా జరిగిందో ఆ విధంగా జరిగింది. కానీ ఈరోజు మీరు ఒకసారి చూసినట్లయితే గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 6 లక్షలు, సుమారు 5.5-6 లక్షలు మాత్రమే పూర్తి చేయగలిగింది. కానీ ఈ 16-17 నెలల కాలంలోనే 3,192,000 ఇళ్లని మేము పూర్తి చేశాం. అంతేకాకుండా మరో 5.5 లక్షల ఇళ్లని జూన్, జూలై కల్లా పూర్తి చేయాలనుకుంటున్నాం. ఇవన్నీ కూడా గతంలో శాంక్షన్ అయ్యి గత ప్రభుత్వం చేయలేని మిగిలిపోయిన ఇళ్లని మేము చెప్తాం. దీనికి తోడు PMAY 2 ఏదైతే ఉందో ఆల్రెడీ 40,000 ఇళ్లని అర్బన్ ఏరియాలో మేము శాంక్షన్ చేశాం. అక్కడ శాంక్షన్ లెటర్స్ కూడా ఇచ్చేసాం. ఇంకొక 5-5.5 లక్షల ఇల్లు డిమాండ్ మా దగ్గర రిజిస్టర్ అయింది. వాళ్ళకు కూడా ఇస్తే పూర్తి, ఎందుకంటే మాకు అప్లికేషన్ ఆన్లైన్లో పెట్టుకోమంటే 5.5 లక్షల అప్లికేషన్స్ సుమారు వచ్చినాయి. సో అంతకంటే డిమాండ్ ఎక్కువ ఉంటుందని అనుకుంటలేదు మేము. కాబట్టి తప్పకుండా అంటే 2 సంవత్సరాల కాలంలోనే 8 లక్షలు పూర్తి చేసినప్పుడు ఇంకా మిగిలిన డిమాండ్ ఏదైతే ఉందో రిజిస్టర్ చేసుకున్న డిమాండ్ 5.5 లక్షలు ప్లస్ 6 లక్షలు ఇది సమస్య కాదు. అంతేకాకుండా ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ధోరణి కూడా మీరు అర్థం చేసుకోవాలి. గత ప్రభుత్వం ఏం చేసింది, 2014-19లో ఏదైతే ఇల్లు శాంక్షన్ చేసి పూర్తి చేసినవి కానివ్వండి, లేదా మిడిల్లో ఉన్నాయి, మిడిల్లో కిట్కో కాదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది రూరల్ హౌస్, మిగిలిన మధ్యలో ఉన్న ఇళ్ళనేమో క్యాన్సిల్ చేసేసింది. పూర్తయిన ఇళ్ళకేమో 920 కోట్లు ఎగ్గొట్టేసింది. సో కేవలం ఆయనకి చంద్రబాబు నాయుడు గారే కనపడ్డారు కంటే ఆ 7-8 లక్షల ఇళ్లలో పేదవాళ్ళు ఆనాటి ముఖ్యమంత్రి గారికి కళ్ళకి కనపడకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఆయన మూలంగా మరి చాలా మంది ఇల్లు కట్టుకోలేక మధ్యలో క్యాన్సిల్ అయిపోయి చాలా నానా తంటాలు పడ్డారు. అదొక. కానీ ఈ ముఖ్యమంత్రి గారి ఆలోచన చూస్తే ఏదైతే మేము 3 లక్షలు పూర్తి చేశామో, లేకపోతే జూన్ కల్లా పూర్తి చేయాలనుకున్న 5.5 లక్షలు కానివ్వండి, అవి వైసీపీ ప్రభుత్వంలో కానీ లేదా అంత ముందు ప్రభుత్వంలో కూడా శాంక్షన్ అయింది. కానీ మేము ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డికి మాకు సంబంధం లేని విషయం. జగన్మోహన్ గవర్నమెంట్ గవర్నెన్స్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. కాబట్టి దాదాపు 8 లక్షల మంది SC, ST, BC, మైనారిటీ, తర్వాత పేదవాళ్ళందరూ కూడా కట్టుకునే ఇళ్ళని పూర్తి చేసి వారికి అప్పచెప్పాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. మరి ఈ విధంగా చేస్తుంటే మనం కూడా చూస్తుంటారు సాక్షిపత్రికలో మేము ప్రారంభించాం, మా టైంలో 2 పేమెంట్లు పడ్డాయి, మేము ఇల్లు మొదలు పెట్టామని రకరకాల ప్రగల్భాలు పలుకుతూ చేశాము. నేను వారిని ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ ఏదైతే మొన్న 2 ఇళ్లలో ముఖ్యమంత్రి గారు గృహప్రవేశం చేశారో అసలు మీకు దాంట్లో ఏమైనా సంబంధం ఉందా? అక్కడ స్థలమేమో వాళ్ళ సొంతం, డబ్బులేమో ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చింది. మీరు ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వలేదు కదా. మరి ₹1 కూడా ఇవ్వకుండా ఆ ఇళ్ళకి స్థలాలు వాళ్ళు ఓన్ అయినప్పుడు మీరు ఎట్లా క్లెయిమ్ చేస్తారు? మేము కట్టించాము, మా ఇళ్ళని మీరు ప్రారంభించారని చెప్పేసి. అంటే ఎంతసేపు అబద్ధం. ఇక్కడ గూగుల్ సెంటర్ వస్తే మేమే ప్రారంభించాం, అక్కడ ఇల్లు కడుతుంటే మేమే ప్రారంభించాం. ఒకవేళ మీరు చేస్తే ఎందుకు పూర్తి చేయలేకపోయారు? మీరు వైఫల్యం చెందారు పూర్తిగా అనేది.
సార్ ఒక గూగుల్ సెంటర్కి అంటే డేటా సెంటర్కి దాదాపు 2 లక్షల కోట్లు సుమారు రమారమి వచ్చి పెట్టుబడులు వచ్చిన తర్వాత అనేక విమర్శలు వచ్చినాయి. ఇప్పుడు దాంతోపాటు రిలయన్స్తో పాటు గ్రీన్ ఫీల్డ్ వాళ్ళు కూడా వస్తున్నారు. సో వీళ్ళందరూ కూడా లక్షల కోట్ల రూపాయలు పెట్టి డేటా సెంటర్లని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తుంటే వైజాగ్ కేంద్రంగా ఈ డేటా సెంటర్ వల్ల మనకి పొల్యూషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటర్ రిసోర్సెస్ ప్రాబ్లమ్ ఉన్నాయి అనేటువంటి కామెంట్స్ ని ఈ ప్రభుత్వం ఎలా స్వీకరిస్తుంది? 100% పొల్యూషన్ ప్రాబ్లం ఉండదు. దానికి కావాల్సింది కూలింగ్ ఎఫెక్ట్. ఆ కూలింగ్ ఎఫెక్ట్ ని జనరేటర్స్ ద్వారా చేయడానికి కావాల్సిన పవర్ కావాలి. హై పవర్ కన్స్యూమింగ్ ఇండస్ట్రియల్. ఓకే, దాంతో పొల్యూషన్ అనేది వచ్చేది కాదు. దాని ద్వారా ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ వచ్చింది, డెవలప్ చేసే ప్రొడ్యూస్ చేసే కాన్సెప్ట్స్ కూడా రీసెంట్ డెవలప్మెంట్స్ అవి కూడా వస్తాయి. కాబట్టి ఎక్కడ పొల్యూషన్ రావు. దయచేసి ఇటువంటి అబద్ధాలను ప్రచారం చేసి ప్రజల్లో భయాందోళన సృష్టించొద్దు. కూలింగ్ కి మనకి కావాల్సినంత వాటర్ ఉంది, దాన్ని వాళ్ళే ప్యూరిఫికేషన్ చేసుకుని ఆ వాటర్ని కూలింగ్ కి వాడతారు. కాబట్టి మీరు ఎక్కడ కూడా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కావాల్సింది దానికి పవర్ కావాలి, చాలా హై పవర్ కావాలి. పవర్ మన దగ్గర ఇప్పుడు కొన్ని వేల మెగావాట్లు సోలార్ కానివ్వండి, విండ్ కానివ్వండి, లేదా గ్రీన్ ఎనర్జీ కానివ్వండి అనేక కూడా వస్తున్నాయి. కాబట్టి పవర్ కన్సంప్షన్ కూడా మనకి అవైలబిలిటీ కూడా ఇస్ నాట్ ఎ సమస్య. దానికి పవర్ ఇవ్వడం మూలంగా వేరే వాళ్ళకి రాదు, ఇండస్ట్రీస్కి రావు, ప్రజలు చీకటి ఎదుర్కోవాలనే సమస్య కూడా లేదు. మిగులు పవర్లో ఉండిపోతా ఉన్నాం మనం. ప్రతి ఇంటి మీద సొంతగా పవర్ జనరేషన్ చేసుకునే సిస్టమ్ తీసుకొస్తా ఉన్నాం. ప్రతి మోటార్ సెట్ కూడా అగ్రికల్చర్ పంప్ సెట్స్ కి సోలార్ పెట్టాలనుకున్నాం. కాబట్టి మనకి పవర్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లం. వన్ మోర్ టిపికల్ క్వశ్చన్ సార్, అంటే ప్రతిపక్షాలు ఆ పత్రికలు నడుపుతున్నటువంటి వ్యాసాల కారణంగా ప్రజల్లో ఎలాంటి ఒక అభిప్రాయం ఏర్పడిందంటే మన యొక్క విలువైనటువంటి స్థలాలన్నీ కూడా ఆయా దేశాలు ఈ రోజున చూసినట్లయితే 40 దేశాల నుంచి 400 డెలిగేట్స్ వచ్చేసి ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు ఈ సమ్మిట్ ద్వారా. అంటే లక్షల కోట్ల, దాదాపు నిన్న మొదటి రోజే 11,92 కోట్ల రూపాయల పెట్టుబడితో పరిశ్రమలు వస్తున్నాయని చెప్పేసి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు. అంటే మన ప్రాంత స్థలాలని ప్రభుత్వము దారాదత్తం చేస్తుంది అని ప్రతిపక్షాలతో కలిసి ప్రజలు కూడా అంటున్నారు. దీని మీద మీరు ఏ విధమైన వివరణ ఇవ్వబోతున్నారు? దారాదత్తం చేసేదనేది అది తప్పు. ఇండస్ట్రియలైజేషన్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఏ విధానాల్ని ఇన్ని సంవత్సరాలు వివిధ అభివృద్ధి చెందిన దేశాలు కానీ అభివృద్ధి చెందిన రాష్ట్రాలు కానీ అనుసరిస్తున్న విధానాలను ఈ ప్రభుత్వం అనుసరిస్తుంది. ఉదాహరణకి ఇవన్నీ కూడా వస్తే విశాఖపట్నంలో ఒక ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ టు కరెక్షన్ 2,000 ఎకరాలో లేదా 1,100 ఎకరాలో లేదా 2,500 ఎకరాలు ఇచ్చారనుకున్నాం. సో 2,500 కోట్లు లేకపోతే యావరేజ్ గా ఒక 3,000 కోట్లు, దాదాపు ఒక 10 లక్షల కోట్లు పెట్టుబడి పెడితే దాని మీద మీకు వచ్చే ఆదాయం ఎంత? 9% లేకపోతే 6% మీకు స్టేట్ అవే ఏపీ జిఎస్టీ కింద వస్తుంది కదా. తర్వాత కొన్ని 10 లక్షల మంది యువకులకి ఇప్పుడు ఈ పాపాలు ఉన్నారు, చదువుకున్నారు. నెక్స్ట్ ఏంటి? వాట్ ఇస్ ది డెస్టినేషన్? అంటే చదువుకుని ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మతో ఇంట్లో పని చేయాలా? కష్టపడి జాబ్ చేయాలి కదా, మంచి స్టేటస్ కి వెళ్ళాలి కదా. ప్రభుత్వ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయా? లేవు కదా. సంవత్సరానికి మొత్తం ఉద్యోగాల సంఖ్య 3-4 లక్షలు ఉంటుంది ప్రభుత్వ రంగంలో. సో మన ప్రతి సంవత్సరం వచ్చే యువకులే 3-4 లక్షల మంది ఉంటారు. మరి ఎట్లా అకామిడేట్ చేస్తాం? సో ది ఓన్లీ వే ఈజ్ ది ఇండస్ట్రియలైజేషన్. ఇండస్ట్రియలైజేషన్ వస్తున్న ద్వారా మీకు ఆదాయం చూపించాం. లేదా ఈ పెట్టుబడులు వస్తే కనుక దాంట్లో తగ్గిన జిఎస్టీలో 6% కానివ్వండి, లేదా కొన్ని 18% సిమెంట్ అన్ని కూడా ఉంది కదా. సో దాంతో ఎంత వస్తుంది? 6% తీసుకున్న 10 లక్షల కోట్ల 60,000 కోట్లు. మీ భూమి విలువ ఎంత? 2,000, 3,000 కోట్లు వేసుకోండి. ఓకే, బట్ స్ట్రైట్ అవే యూఆర్ గెటింగ్ 60,000 crores. దానికి తోడు కొన్ని లక్షల మంది ఉద్యోగ అవకాశాలు. సో ఎన్ని కుటుంబాలు దాని ద్వారా లబ్ధి పొందుతాయి? సో తర్వాత వాళ్ళ ఎకానమీ అండ్ సోషల్ స్టేటస్ ఏదైతే పెడుతుంది ఆ పిల్లలది. సో ఆ విధంగా చూడాలి. చెప్తే కేవలం బురద జల్లాలి లేదా విమర్శించాలి, మన పేపర్లో హ్యాండ్ పేపర్ ఒకటి ఉంది కదా అని చెప్పేసి మన ఇష్టం వచ్చినట్టు పేజీలు నింపుకునే అవకాశం. మేము ఏదైనా పెట్టామనుకోండి, మీరు పైకి వెళ్ళి నేను 10 నిమిషాలు చెప్తే దాన్ని 2 నిమిషాలు కుదించి రాస్తాను. కానీ నా సొంత పేపర్ అనుకోండి, నేను 10 నిమిషాలు చెప్తే గంట సేపు రాసేస్తాను, అంతే కదా. So that advantage they have, they are exploiting that advantage. Thank you, sir.